ఇదిగోండి చూస్తున్నారు కదా తమలపాకు తోట. ఈ తమలపాకు తోటని చూపించడం గల కారణం ఏంటంటే ఎవరు చూసి ఉండరు అన్న ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాం అనమాట. ఒకసారి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇది ఎలా సాగు చేస్తున్నారు ఏంటి అనేది విషయాలు అయితే మీకు అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఇవి ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా పెంచుతారు అనేది ఒక వీడియోలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తానన్నమాట. స్టార్టింగ్ వచ్చి ఇవి ఒక అవిసాకు చెట్లు అని ఉంటాయండి. అవిసాకు చెట్లు ఫస్ట్ అయితే నాటుతారంట, అంటే విత్తనాలు అయితే పోస్తారంట. అవి విత్తనాలు పోసిన తర్వాత ఒక 40 days తర్వాత అయితే ఈ తమలపాకు తీగ రకం జాతి కదండి, ఈ తీగ రకం జాతి కింద అయితే మామూలుగా ఎటైతే అటు అల్లుకుపోతాయని ఇట్లా అవిసాకు చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్టుకైతే ఈ తీగ రకం జాతి కదండి తమలపాకు మొక్క. ఈ మొక్కనైతే వీటికి ఒక్కొక్క చెట్టుకి ఇట్లా అయితే కడతారనమాట. ఇదిగోండి మనకి తమలపాకునైతే ప్రతి ఒక్క శుభకార్యంలో అయితే వాడతారనమాట. శుభకార్యం అని కాదు, చాలాటికి వాడతారు. అంతేకాదండి, తిన్న తర్వాత మనం అయితే భోజన అయిపోయిన తర్వాత అయితే మాత్రం మనం తాంబూలం అయితే తీసుకోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే డైజెషన్ అనేది ప్రాబ్లం లేకుండా చేస్తుందండి తమలపాకు. ఆ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ అవిసాకు చెట్లు గాలికి అటు ఇటు వంగిపోకుండా పైన అట్లా తాళ్ళుతో అయితే కట్టారు. చూస్తున్నారు కదా, అదిగోండి అట్లా తాళ్ళతో అయితే వరుసగా అయితే కట్టారనమాట. ఇవి ఏంటంటే గాలికి అటు ఇటు ఒరిగిపోకుండా ఇరిగిపోకుండా అలా అయితే కట్టారనమాట. మధ్యలో అక్కడక్కడ బొంగులు అవి అడ్డం పెట్టి కట్టారండి. తమలపాకు చెట్టు అండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తమలపాకు చెట్టుని, తీగ రకం మొక్కని దానికి అవిసాకు చెట్టుకి అయితే వేసి కట్టినట్టు. ఇలా అయితే పైదాకా కడతానే ఉంటారండి. చిన్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇట్లా ఒక 50 daysకి ఒకసారి ఇలా అయితే కడతా ఉంటారంట. ఇవి ఒకసారి అయితే ప్లాంటేషన్ తర్వాత అయితే మాత్రం మనకి 2 years అయితే ఇవి బతుకుతాయి అండి. అంటే సాగుకి బాగా పనికొస్తాయి అంట. అది కూడా చూస్తున్నారు కదా వేర్లు. ఈ వేర్లు కూడా ఎక్కడైనా భూమిలో అయితే నాటితే అక్కడి నుంచి అయితే మొక్క అనేది ఫ్రెష్గా మళ్ళీ పుడుతుందండి. ఇదిగోండి ఈ వాటర్ సోర్స్ అయితే మాత్రం బాగా ఎక్కువగా ఉండాలంట. వీటికి వాటర్ సోర్స్ అయితే చాలా బాగా ఎక్కువ ఉండాలంట. ఇవి మనకి ఎక్కువగా కృష్ణా జిల్లాలో అయితే కనపడతాయండి. ఎప్పుడన్నా కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి అయితే ఎవరికన్నా కనపడితే చూడండి, చాలా బాగుంటాయి తోట అయితే. ఇదిగోండి మనకైతే ఇక్కడ ఒక ఎవరైతే మనకైతే సమాధానం చెప్తున్నాడు అనమాట అడిగినాటికి. చూడండి ఒక 4 feet 5 feet హైట్ వస్తుంది. తర్వాత ఈ తీగ అనేది ఒక 1 feet ముక్కలు కోసి నాటుతారు భూమిలో. నాటిన 1 month 1.5 monthకి బతికి చిన్న మొగ్గల్లాగా వచ్చి ఒక చెట్టు వచ్చి మినిమం 2 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకుంటాం. వీటిలో ఏమన్నా రకాలు ఉంటాయా? ఉంటాయి. ఇది ఏ రకం మొక్క? మొక్కని, నల్ల మొక్కని, తెల్లాకు, పెద్దాకు. ఇప్పుడు నేను ఒక తమలపాకు తింటున్నాను, చూడండి. బాగుంది లేత.